అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఇక ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ వార్తా విశేషాలు ఒకసారి చూసుకుందాము. ఒక్కసారిగా కామారెడ్డిలో రణరంగం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటూ ఒక వార్త. అదేవిధంగా ఫోరెన్సిక్స్ అగ్ని ప్రమాదంలో మరిన్ని కీలక విషయాలు అంటూ ఇంకోటి. సుప్రీం దెబ్బ, దిగొచ్చిన అగ్రరాజ్యం, బంగారం ధరలు మళ్ళీ పైకి. అదేవిధంగా టీ ఫైబర్ గ్రామాల్లో డిజిటల్ విప్లవం, ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్, రాష్ట్రంలో 2000 పాఠశాలలకు ఈ నెట్వర్క్ అందిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఒక విషయాన్ని తీసుకొచ్చేసిందట. ఇక ఈ నెలాఖరుకు వరకు పత్తి కొనుగోలు, రైతుల వద్ద నిల్వ ఉన్న లేట్ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు ఈ నెలాఖరు వరకు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్టు సిసిఐ ప్రకటించింది. మంత్రి ఆదేశాలతో నిన్న వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ కేంద్ర జౌళి శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రభుత్వం సిసిఐ నిర్ణయం పట్ల మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. పొడిగించిన గడువును వినియోగించుకుని పత్తి అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మంచి అంటే శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక ఏది మేము కేంద్రం చెప్తే పట్టించుకో అన్నారు కదా, ఏదైతే పట్టించుకుందట దాని పట్ల తుమ్మల నాగేశ్వరరావు కూడా హర్షం వ్యక్తం చేసిందట కేంద్రం పట్ల. ఇక నెక్స్ట్, ఇక్కడ ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి పుట్టిన గడ్డ తెలంగాణకు త్వరలోనే వస్తా, మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల అంటూ ఒక వార్త. ఇక్కడ మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ద్రోహి అని అంటున్నారని, అలా అంటున్న వాళ్లకు కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. తాను ప్రజలతోనే ఉన్నానని, ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే రాజకీయ బాట పడతానని చెప్పారు. తన సహచరులు మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మార్చి 31లోగా తుపాకులను వీడుతారని భావిస్తున్నట్టు తెలిపారు. ఇవాళ ఓ తెలుగు మీడియా ఛానల్తో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదన్నారు. ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా వృద్ధులైపోయారని, మావోయిస్టు పార్టీలోకి కొత్త రక్తం రావడం లేదని చెప్పారు. చైనా, రష్యా బూజు సిద్ధాంతాలపై ఉనికిని కొనసాగించలేమని అభిప్రాయపడ్డారు. వెల్కమ్ టు రాజకీయాలు, వెల్కమ్ టు తెలంగాణ అని చెప్పుకోవచ్చు. దేవ్జీ మల్లా రాజిరెడ్డి అజ్ఞాతం వీడతారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ మల్లా రాజిరెడ్డి త్వరలోనే అజ్ఞాతం వీడతారని మల్లోజుల అన్నారు. మిగతా వాళ్ళు కూడా వస్తారన్నారు. లొంగిపోయే ముందు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టామని, అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సోను దాదాగా అడవి ఉద్యమాన్ని వదిలిపెట్టానని, సాధించిన విజయాలు ఏంటనేది ప్రజల మధ్యకు వెళ్తేనే తెలుస్తుందన్నారు. తాను జన్మించిన తెలంగాణకు త్వరలోనే వస్తానని ప్రకటించారు. 1980లో ఉన్న తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా తేడా ఉందన్నారు. నాటి ఉద్యమాన్ని తిరిగి తీసుకురాలేకపోయానని చెప్పారు. ఆదివాసీలను అడిగితే తాము చేసిన పనుల గురించి చెబుతారని వ్యాఖ్యానించారు. అర్బన్ మావోయిజం అనేది లేదు అని చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తానికి శుభ పరిణామము. మావోయిస్టులు ఎక్కడ ఉన్నా కానీ దయచేసి మీరు ఈ మార్చి 31 లోపు అడవులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నాము. ఇక అద్దె కట్టలేదని భవన యజమాని స్కూల్కు తాళం వేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. సొంత భవనం లేక ఏళ్ల తరబడి అద్దె భవనంలో ఈ పాఠశాల కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన అద్దె బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో విసిగిపోయిన యజమాని ఇవాళ ఉదయం పాఠశాలకు తాళం వేశారు. ఉత్సాహంగా బడికి వచ్చిన చిన్నారులు మూసి ఉన్న తలుపులు చూసి నిశ్చేష్టులయ్యారు. లోపలికి వెళ్లే దారి లేక చివరకు తమ పుస్తకాల సంచులతో రోడ్లపైనే బైఠాయించి నిరసన తెలిపారు. తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతోందని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా పిల్లలు వీధిన పడాలా అంటూ విద్యాశాఖ అధికారులను నిలదీశారు. సోయిలేని రేవంత్ రెడ్డి ఉన్నదానికి ఏమన్నా, ఎందుకు ఇంకా విద్యాశాఖ మంత్రిగా ఎందుకు కొనసాగుతున్నావు? ఆ సపరేగా ఆ సీఎం పదవికి రాజీనామా చేయి, నీతోటి కాదు అది పోదు. ఎన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకుంటావు? అర్థమవుతుందా ఇది? అది పోయి గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ గారు పాలించినటువంటిది, ఇప్పుడు అదేవిధంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నియోజకవర్గము. ఏమైనా ఉంటే మీకుంటే ఆ ఫామ్ హౌస్ కాడ పోయి చూసుకోరాదు. ఈ పిల్లలు చిన్నపిల్లలు చదువుకునే బడికి పైసలు పంపించలేవు. ఆడో పెద్ద పెద్ద స్కూల్ కడుతున్నా అంటే కదనే, ఓ స్కూల్ అన్న గిడ కనబడుతుందా చూసుకో. ఇది మళ్ళీ ఒకసారి మాట్లాడకుండా చేయిగా ఈ పనికి. నెక్స్ట్, 42 మందిపై కేసు నమోదు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర బాన్సువాడలో నిన్న జరిగిన అల్లర్లకు కారణమైన 42 మందిని గుర్తించి కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. రిలయన్స్ మార్ట్లో ఓ వ్యక్తికి సేల్స్
గర్ల్కు మధ్య జరిగిన ఇష్యూ తర్వాత కొంతమంది పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ క్రియేట్ చేసినట్టు చెప్పారు. ఆ గుంపులో సంఘ వ్యతిరేక శక్తులు చేరి రాళ్లతో దాడి చేసినట్టు తెలిపారు. ఆ దాడిలో ఓ కానిస్టేబుల్కు గాయాలైనట్టు వివరించారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా 42 మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కమ్యూనల్ గొడవలు జరిగేలా ప్రేరేపించిన వారిపై రెచ్చగొట్టే విధంగా మెసేజ్లు స్టేటస్లు పెట్టుకున్న వారిపైన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. ఇక ఎప్పుడు ఏదైతే బాన్సువాడకు సంబంధించినటువంటి అల్లర్లు జరుగుతూ ఉన్నాయో దీన్ని దృష్టిలో పెట్టుకొని అది అసలు ఈ అల్లర్లు జరగడానికి కారణము ఒక ఇద్దరు వేరే మతానికి చెందిన వారు వాళ్ళ మధ్యలో ఒక అమ్మాయి ఒక అబ్బాయికి సంబంధించినటువంటి విషయంలో సేల్స్ గర్ల్స్గా పనిచేస్తున్నటువంటి రిలయన్స్ మార్ట్లో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి వాడు అసభ్య పదజాలంగానో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా అక్కడనే వాడికి దేవశుద్ధి అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు గొడవరి పోలీస్ స్టేషన్ దాకా వచ్చేసి ఇదంతా పెంట చేసిరు, దీని పట్ల మీరు అతిగా స్పందించాల్సిన అవసరం లేదు అంటూ అక్కడ ఎస్పీ గారు ఈ విధంగా ప్రెస్ మీట్ అయితే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. చెప్పిరు కూడా. ఇక అదంతా అవాస్తవం. చెంచల్గూడ జైల్లో ఉగ్ర కుట్ర జరగలేదు. జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డిఐజీ శ్రీనివాస్ అంటూ ఇక హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఇటీవల నిర్వహించిన ములాఖత్లో ఉగ్ర కుట్రకు ప్లాన్ రచించినట్లుగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డిఐజీ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. అసత్య వార్తలను కొన్ని మీడియా ఛానళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రచారం చేస్తున్నారని, ప్రజలను ఇలాంటి వార్తలతో భయాందోళనకు గురి చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాది జైల్లో ప్రణాళికలు రచించినట్లుగా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయని నిన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో డిఐజీ శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు. ఇక చూడురు సుమా, మీకు యూట్యూబ్లో కావచ్చు లేకపోతే ఇతర టీవీ ఛానల్లో కావచ్చు ఈ వార్త ఏదైతే వస్తుందో అది పూర్తిగా అవాస్తవమని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రేంజ్ డిఐజీ శ్రీనివాస్ గారు అయితే ఈ విషయాన్ని స్పష్టం చేసిరు. ఇక నెక్స్ట్ డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజాపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయచూర్ రోడ్డు సమీపంలో డ్రిప్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో ఇవాళ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు భయంతో వణికిపోయారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇక మన రైతులు పొలాల కాడ వాడుకునేటువంటి డ్రిప్ పైపులు ఉంటాయి కదా, అది తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీలోనే ఇక అది ప్లాస్టికేనా ఇది ప్లాస్టికేనా, విషయం ఎంత ఘోరంగా ఉంటుంది. ఆ రకంగా జరిగిందని ఇదంతా ఈడొక విషయం వచ్చిండు. పాపం బాగానే ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇగో పరువు నష్టం కేసులో రాహుల్కు రిలీఫ్. ఆర్ఎస్ఎస్ 2014 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రిలీఫ్ లభించింది. ముంబై భివండి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే 2014లో దాఖలు చేసిన పరువు నష్టం కేసులో భాగంగా రాహుల్ గాంధీ భివండి కోర్టు ఎదుట హాజరయ్యారు. గతంలో గ్యారెంటర్గా ఉన్న శివరాజ్ పాటిల్ చాకుర్కర్ మరణించడంతో ఆయన స్థానంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సబ్కాల్ను కొత్త గ్యారెంటర్గా రాహుల్ గాంధీ నియమించారు. సబ్కాల్ను హామీదారుగా కోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కౌన్సిలర్ నారాయణ అయ్యార్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసంతో తాము కోర్టుకు సహకరిస్తున్నామని తెలిపారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, విచారణ ఎదుర్కొని నిజాన్ని కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారని ఆయన పేర్కొన్నారని ఒక వార్త తీసుకొచ్చింది. మొత్తానికి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వార్త కూడా ఇప్పుడు వచ్చేసింది. సమయం సందర్భం ఉండనక్కర్లేదా? ఏఐ సమ్మిట్లో కాంగ్రెసు నిరసనలపై కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ సహజ మూర్ఖత్వం కృత్రిమ మేధస్సును మించిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవని మండిపడ్డారు. ఇవాళ కాంగ్రెస్పై వరుస ట్వీట్లతో కేటీఆర్ విమర్శలు గుప్పించారు. యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా ఎంచుకోవడం విచారకరమని అన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల ప్రపంచ దేశాల ముందు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం సందర్భం ఉంటాయన్నారు.
ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా ఇలాంటి నిరసనలకు వేదిక కాదన్నారు ఈ సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం విచిత్రమని ఎద్దేవా చేశారు అని ఒక వార్తను తీసుకొచ్చేసింది. ఈ రకంగా మొత్తానికైతే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాల్సిందే. ఢిల్లీలో ఏ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో నిన్న యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దానం చేశారు. అప్రమత్తమైన పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ను ముట్టడించేందుకు బీజేపీ నేతలు యత్నించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు అంటూ. అయితే ఇంతకుముందుకే లేటెస్ట్ వార్తగా ఇంతకుముందుకే అది బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గాంధీ భవన్ను ముట్టడించడానికి పోయారు. ఇది ఈ వార్త ఇప్పటికీ ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. అందులో భాగంగానే అటు మన కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఏదైతే దీనికి సంబంధించి ఏది కాటిపల్లి రమణారెడ్డి అదేవిధంగా షబ్బీర్ అలీకి మధ్య భూ కబ్జా విషయం ఏదైతే ఉందో దాని పట్ల మొత్తానికి కామారెడ్డి హైటెన్షన్గా మారింది. అక్కడ చాలా అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతము కామారెడ్డి అనేది పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి కూడా బీజేపీ నాయకులు బయలుదేరి వెళ్తున్నటువంటి సందర్భంలో అటు మేడ్చల్ దగ్గర కూడా వీళ్ళను అరెస్ట్ చేసి కొంచెం పోలీస్ స్టేషన్కు తరలించడం కూడా జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ. ఉంటా. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.